హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు సినీ సూత్రధారులు గాలి మాటలు. హాయ్ భువనేష్. హాయ్ శివ. హాయ్ Guys, guys. ఏంటి మరి ఏం టాపిక్ ఇవ్వాలా? భారీ బడ్జెట్ ఆఫ్టర్ కల్కి ద భారీ బడ్జెట్ మూవీ ఆఫ్ ది ఇండియా. శివయ్య కత్తర్ పాప. టీజర్ చూస్తుంది ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయో. ఓకే ఇక చూసుకోర్రి. టీజర్ పైన ఏంటి మీ బాగుంది. అంచనాలు మీ విశ్లేషణలు? బాగుందన్న. నిజంగా బాగుందా? బాగుందన్న. సమాజం గెంటేస్తుందిరా. 100 కోట్లగా చేయాలని చూసాడు మంచన్న. 1 crore 80 lakhs. ఎంత అది ఎంత బడ్జెట్ ఎంత? 1 crore 80 lakhs. 100 కోట్లు అన్నాడు, దాని మించి కూడా పోతుందని కూడా అన్నాడు. ఈ లొకేషన్ లో వెతకడానికి కాదు, బ్రైట్నెస్ పెంచడానికి. బ్రైట్నెస్ గా పెట్టినట్టు 100 కోట్లు. ఓకే గాయస్, చూసాం కదా విజువల్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి చూద్దాం. స్టార్టింగ్ క్లిప్ అయితే ఏదో ఉంది, నాకు తెలిసి ఏఐ జనరేటెడ్, క్లియర్ కనపడుతున్నాయి చూడు. ఖచ్చితంగా గ్రాఫిక్స్ వేసినాయి అన్నమాట. అది అన్ని ఏఐ జనరేట్ చేసిన గ్రాఫిక్స్ అంతా. ఆ ఇల్లేంది సగం అది- బూడిపోయింది. అదే కదా. విలేజ్ లో దొరకలేదు అలా- లొకేషన్. ఇది జూంజి బ్లడ్ మార్క్ దగ్గర జూంజి Oh shit, man. Oh shit. ఎవడో కిల్లి రంగు తీసినట్టు ఉంది చూడాలి. అది తినేటప్పుడు ఆ జామ్ పడి ఉంటది. 8 fruits yummy taste కిసాన్ జామ్ లో. జామ్ అదే. జామ్ పడి ఉంటది తినేటప్పుడు. ఏను కొరికండి. ఆడ బ్రైట్నెస్ పెట్టడానికి బడ్జెట్ అంతా వాడేసినట్టు ఉన్నాడు పాపం. వచ్చిండా సైంటిస్ట్? ఇది చూడు, ఇది మన ల్యాప్టాప్ వాల్ పేపర్ లెక్క ఉన్నదా లేకుంటే సినిమా విజువల్ లెక్క ఉన్నదా అది? అన్నొచ్చాడు. అన్న, వచ్చాడు. అది క్లియర్ గా తెలిసిపోతుంది వేరే లొకేషన్ కి వెళ్ళి కావాలని షూటింగ్ చేసి తీసుకొచ్చింది. కాదు అంటే అంత ఎట్లా ఉందంటే మోడర్నైజ్డ్ ఉంది అంతా. సెట్ అవ్వట్లేదు అసలు. పీరియడ్ మూవీకి అసలు సెట్ అవ్వట్లేదు. పీరియాడిక్ ఫిలిం లాగా అనిపించట్లేదు. ఆ లుక్ చూస్తే ఎలా అనిపిస్తుంది చెప్పు. అలాగే నిమ్డా డోజ్రస్ టెల్ మీ హర్ తబుష్ క్రాక్ ఓయిక్ నిమ్ బోమ్లా. అంటే నాకు తెలిసి డైరెక్టర్ కంగువా సూర్య లుక్ చూసి ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. సెట్ అవ్వాలి కదా. సూర్య కంగువా స్పూఫ్ అయింది. లేదు అట్లా ఏం కాదు. వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు 2018 నుంచి 19 నుంచి ఆల్రెడీ లొకేషన్ స్టోరీ కాదు, గెటప్ లుక్స్ Story కాదు. అవి లేదు తేడా. దానికంటే ముందే ప్లాన్ చేసి ఉంటారు కాకపోతే మనకు సింగిల్ కనిపిస్తుంది. లేదు, మా మంచం దగ్గర సూర్య కాపీ కొట్టిండు. Let them know, uncle. Let them know. ఆ విలన్స్ ఆ గెటప్స్ చూస్తే వైకింగ్స్ ఉంటారు చూసావా, ఆ టైప్ అదేంది అది గదా వెనక చూడు ఎంత క్లియర్ గా స్కై కనిపిస్తుందో. అంత అమీర్పేట మించిన విఎఫ్ఎక్స్ అయ్యేది. ఇది అసలు నాకు ఫస్ట్ చూసి కాదులా కాదని డౌట్ వచ్చింది. ఇది ఇది నాకు తెలిసి పుష్పలో ఒక సీన్ ఉంటుంది చూడు, ఏది? వాళ్ళిద్దరి మధ్య ఎవరు పాత్వాసులు ఇంకా మన హీరో అల్లు అర్జున్ కి రెండు ఒకటే ఓకే, ఫ్రేమ్ పెట్టి ఇద్దరు ఫేసెస్ చూపిస్తారు చూడు లెన్స్ తోటి. ఆ, అదేమన్నా ట్రై చేసిర్రు కాకపోతే కుదరలే. ఏం లేదు. నేను చెప్పనా ఏం చేశారు, వెనకున్న ఫుటేజ్ ని ఆల్రెడీ తీసేశారు, కాజల్ని గ్రీన్ స్క్రీన్ లో నిలబెట్టి అటు చూడమన్నారు అంతే. ఎందుకు బ్రో అంత హేట్రేట్? కొంచెం పాజిటివ్ గురించి కూడా మాట్లాడండి బ్రో. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఇక్కడ డీటెయిల్ చూసావా ఇది? అదిగో లోపల ఏదో పచ్చ రంగులో ఏదో పడింది. ఈ వెపన్ చూసి ఐకానిక్ షాట్ అసలు. టీజర్ మొత్తంలో ఇది ఒక్క షాట్ కొంచెం నిలబెట్టింది ఆ లుక్. సరే గానీ నాకున్న డౌట్ ఏంటంటే ప్రభాస్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నాడు, శివుడు ఎవరు ఇంతకి? కలికి లాగానే ప్రభాస్ శివుడు అవతారం వచ్చి హెల్ప్ చేసి వెళ్ళిపోతారు అనమాట. వచ్చిండా సైంటిస్ట్? అంటే పైన లోకంలో ఉండేది అక్షయ్ కుమార్, కిందికి వచ్చి హెల్ప్ చేసేది శివయ్య. ప్రభాస్ లైక్ ఓఎంజీ 2 ఉంది కదా, సేమ్ అలాగే ఉండొచ్చు. సినిమా చూడలేదు. మోహన్ లాల్ ఉన్నాడు. అసలు ఈ విజువల్ గమనించారు మీరు? ఇక్కడ చూడు, 1 crore 80 lakhs. అంత దూరం అంతమంది పెట్టడానికి కష్టం బ్రో. అసలు ఇదైతే పక్కా ఆర్టిఫిషియల్ అనిపించింది. ఇవన్నీ చూడు కాపీ పేస్ట్ చేసినట్టే ఉన్నాయి, సేమ్ తాళ్ళు గట్టి లాగినట్టుగా అంతా. నాకు మొత్తంలో చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది ఇదే. నాకు టీజర్ మొత్తంలో హైలైట్ గా అనిపించింది, చూపిస్తాగు. వాటయ్యా, పక్కన ఉన్న మనిషిని పిలిచినట్టు పిలిచినాడు రా. అదే వాయిస్ లో బేస్ లేదు అసలు. ఏదో చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ తీసుకుంటే మమ్మీ అని అరిచినట్టుగా ఉంది. కాదు, అది నోట్లో నుంచి వచ్చినట్టుంది, గొంతులో నుంచి వచ్చినట్లేదు. దివయ్య అన్నట్టు. Let them know, uncle. Let them know. స్వరపేటకి ఎక్కువ యూజ్ చేయట్లే.
అంత షూట్ ఉమ్, చేసిన తర్వాత ఎనర్జీ ఉండొద్దు. ఓవరాల్ ఇంకా అది ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు చెప్తారా? నాకైతే అసలు నేనేమనుకున్నా అంటే ఫస్ట్ మంచు విష్ణు మోహన్ బాబు గారు అయితే చాలా ఉమ్, ఎక్స్పెక్టేషన్స్ తో చాలా చెప్పారు. ఇది ఉమ్, డ్రీమ్ ప్రాజెక్టు, దీని మీద అసలు తగ్గేదే లేదు, చాలా జాగ్రత్తగా తీసామని. మొన్న ఉమ్, కల్కికి ముందు అనుకుంటా, కల్కి టీజర్ ట్రైలర్ ముందు అన్నారు ప్రభాస్ ఉమ్, కూడా ఉన్నారనేసరికి 4 days ఉమ్. షూట్ కూడా వెళ్ళొచ్చారనేసరికి సరే చూద్దాం, ప్రభాస్ వీళ్ళందరూ ఒప్పుకున్నారంటే మేబీ ఏదన్నా కొంచెం గట్టిగా ప్లాన్ చేస్తున్నారేమో అనుకో. టీజర్ వచ్చిన తర్వాత నేను మొన్న భువనేష్ తో కూడా అన్నా కల్కి ట్రైలర్ రిలీజ్ అప్పుడు, మా మంచన్న వస్తున్నాడు, ఆగు ఆగు రికార్డులన్నీ తిరగ రాస్తాడని. నిజంగానే తిరగ రాశాడు. లేదు బ్రో, అలా ఉత్తి అలా టీజర్ అలా అంత నెగిటివ్ మాట్లాడకూడదు. రిగ్రెట్ అని ఓకే, కాదులే ఉండొచ్చు. కానీ అసలు ఉమ్, శివ, ఉమ్. నువ్వు ఇదేంది, ఆ, ఏం సినిమా మొన్న వచ్చింది, సన్ ఆఫ్ ఇండియా. సన్ ఆఫ్ ఇండియా కూడా కాదురా. హీరో ఎవరైనా మోసగల? ఈ మంచు బాబుది కాదు, లవ్ మీ అనుకుంటా. లవ్ మీ లవ్ మీ ఫిడర్. ఫిడేరా. డైరెక్టర్ లో పొటెన్షియల్ ఉన్నా పెట్టింది. సినిమా బాగుంటుంది. ఉమ్. డైరెక్టర్ అంత బాగా తీయాలనుకున్నా చేసేవాళ్ళు సరిగ్గా చేయాలి కదా, అది కూడా దెబ్బేసిద్ది. ఇక్కడ చూస్తే నాకు తెలిసి అంటే మనకు మనకు టీజర్ కదా, టీజ్ చేయడానికి అలా చేశారేమో అనుకుంటున్నా. లోపల యాక్టింగ్ బాగా చేయొచ్చు. మనం వాళ్ళని చేస్తున్నాం, వాళ్ళు మనల్ని చేస్తున్నారా? వాళ్ళు వాళ్ళే మనల్ని. మనం చేస్తున్నారంట. కాదు, నాకు తెలిసి వీళ్ళు ఖచ్చితంగా రైటింగ్ లో ఏలు పెడతారయ్యా. స్టోరీ ఇల్లే అది కాబట్టి బొక్క. స్క్రీన్ ప్లే లో కూడా ఇది ఇది ఉండాలి, ఖచ్చి- ఈ టైప్. ఖచ్చితంగా చెప్పిండు కదా మంచు విష్ణు గారు. అదే మీ డైరెక్టర్ ముందు సెట్ కాకముందే వెళ్ళి ఫారిన్ లొకేషన్స్ లో లొకేషన్ చూస్తున్నారు. లొకేషన్ అంటే వాళ్ళకి చూసొచ్చాడు. ముందే ఆల్రెడీ. దా దాంట్లో తప్పు లేదులే కానీ డైరెక్టర్ ఫ్రీడమ్ ఇవ్వలేదు అనుకో, డైరెక్టర్ కానీ రైటర్స్ కి ఇలానే ఉంటది అవుట్పుట్ నన్ను అడిగి. యాజ్ ఎ మంచి మన రైటింగ్ లో ఫ్యాన్ ఇన్వాల్వ్ తెలుసు చెప్తున్నా నేను. అయ్యారని ఉంది. టాక్ ఉంది, రైటింగ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు మంచు విష్ణు గారు. అది ఒక మంచి చూడాలి మన ఫ్యాన్, సారీ మంచి విష్ణు ఫ్యాన్ చెప్తున్నా. ట్రైలర్ వచ్చినా మాట్లాడుకుందాం. సినిమా ట్రైలర్ వచ్చేంత అయితే వరకు. ట్రైలర్ కూడా ఓకే, ట్రైలర్ చూసి కొంచెం మాట్లాడవచ్చు. లేదు, నేను అనుకోవడం ఏంటంటే విష్ణు ఏమి యాక్టింగ్ రానోడైతే ఏం కాదు. ప్లస్ డి సినిమా కానీ కొన్ని సినిమాలు బాగానే ఉంటాయి, రైట్. కామెడీ యాంగిల్ కానీ దేనికైనా డి రెడీ కానీ. ఫేవరెట్స్. దేనికైనా రెడీ అని కామెడీగా బాగుంటాయి. ఈ ఇక్కడ మధ్య ఏమో వచ్చాడు ఏమైతుందంటే అసలు. వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి వీళ్ళు వేలు పెట్టడం మొదలు పెట్టేసరికి అక్కడి నుంచి డౌన్ ఫాల్ మొదలైంది. మళ్ళీ మంచు మనోజ్ చూడు, మంచి కానీ మన దేంట్లో ఇది ఓన్లీ వస్తుంది కదా. ఫైట్స్ లో కానీ వీటిల్లో. మంచి సో మన నేను స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటది, ఫస్ట్ నుండి ఒకేలాగా ఉన్నాడు మనిషి. అదే మంచు మనోజ్ వేలు పెట్టినా ఎక్కడి వరకు ఓన్లీ ఫైట్స్ వరకు వాటి వరకే ఉంటాడు కానీ స్టోరీలు వేలు పెట్టాడు, స్క్రీన్ ఉమ్. రైటింగ్ లో కానీ దేంట్లో కానీ. కానీ వీళ్ళు అట్లా కాదు, ఇది ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలా మెయింటైన్ చేయాలి అని అంటారా, వాళ్ళే మెయింటైన్ చేయరు. ఏమో అట్లా సార్, నెక్స్ట్ ట్రైలర్ వచ్చాక మాట్లాడుకుందాం మళ్ళా. నాకు కానీ డౌటేనండి. ఈ స్టోరీకి డ్రామా తీసుకొచ్చే స్కోప్ చాలా ఉంది. ఫస్ట్ డ్రామా ఆఫ్ ఆల్ తీసుకోవచ్చు, డ్రామా ఆడ డ్రామా చూపియాలి కదా. జనరేట్ చాలా స్కోప్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కలర్ గ్రేడింగ్ మార్చాలరా బాబు ముందు. అది మార్చే చాలా వరకు కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ రావచ్చు. అదే మెయిన్ బొక్క ఇక్కడ. ఎడిటర్ ని మార్చాలి. ఆ కలర్ గ్రేడింగ్ కొంచెం డార్క్ షేడ్స్ ఇంకో షేడ్ పెట్టి ఉంటే సరిపోతుంది. డార్క్ పెట్టింటే కొంచెమన్నా సేవ్ అయ్యేది కళ్ళు టీజర్. జిగేయాలి అంటున్నా అసలు. ఎంత అసలు హెచ్డిఆర్ లో పెట్టి చూసిన ఫీల్ వస్తుంది అసలు. ప్రశాంత్ నీళ్ళు చచ్చిపోతారు అసలు కొత్త ట్రై ట్రైలర్. చేశారులే బ్రో. కొత్తగా ట్రై చేశారు, అందరూ బ్లాక్ కలర్ ప్యాలెట్ ఆడుతున్నారు. అందుకని గ్రీన్ కలర్ ప్యాలెట్ కోసం అది వెళ్ళారు. నిజం చెప్పాలంటే కొత్తగా లేదు. చెత్తగా ఉన్నది. బాగుంది. అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా అయితే లేదు. నిజంగా చెయ్యాలి మూవీస్, ట్రైలర్ లో కానీ మూవీస్ లో కానీ ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మరీ దెబ్బేస్తుంది. టూ మచ్ హెవీగా ఉన్నట్టు అనిపించింది. ఓకే చూద్దాం చూద్దాం, మూవీలో. హోప్ ఆన్ ట్రైలర్ వచ్చాక మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ అగైన్. సినీ సూత్రధారులు, గాలి మాటలు.